హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. గత కొన్ని డేస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరట్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. నాకు ఫీవర్ రావడం వల్ల సెలైన్స్ అనేవి పెట్టడం జరిగింది. సో అందుకే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదు. ఇంకా వాయిస్ అనేది కూడా క్లారిటీ అనేది రావట్లేదు. వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామందికి ఫీవర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో నాకు త్వరగానే ఫీవర్ అనేది అటాక్ ఇచ్చింది. ఒక 5 days వరకు నేను ఫీవర్తో సఫర్ అయ్యాను. తర్వాత బ్లడ్ టెస్ట్ అవి చేయడం, సో సెలైన్స్ అవి పెట్టడం జరిగింది. ఎంత ఫీవరిష్గా ఉన్నా నోటికి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అంత కష్టపడి చేసుకున్న తర్వాత అస్సలు నోటికి వెళ్ళబుద్ధి అవ్వదు. ఇక్కడైతే నేను ఇన్స్టెంట్గా మ్యాగీ అయితే చేసుకుంటున్నాను. ఈ మ్యాగీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ప్రాసెసే. సో నేను పెద్దగా ఏం చెప్పట్లేదు, వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నా స్టైల్ అయితే నేను చేస్తున్నాను. మనం ఈ సీజన్లో త్వరగా సిక్ అయిపోవడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటే మనం త్వరగా సిక్ అయిపోతాం. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మనం డైలీ హాట్ వాటర్లో కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకుని తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి బూస్టింగ్ అనేది ఇస్తుంది. సో ఎంత వీలైతే అంతవరకు ఈ వింటర్ సీజన్లో అందరూ హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. మనకి షార్ట్ వీడియోస్ అలాగే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇన్స్టెంట్ మ్యాగీ అయితే అందరూ చాలామంది ఎగ్ లేకుండా చేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఎగ్ అయితే వేసుకుని జస్ట్ మొత్తం మసాలా అంతా కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా మనం 5 to 10 minutes వరకు కుక్ చేసుకుంటే మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఆనియన్ ఇంకా లెమన్, మీకు నచ్చితే టొమాటో కచప్తో కూడా ఈ మ్యాగీ అనేది మనం తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారండి? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.